దినములు కాలములు గడుచుకొలది పైకి ఎక్కవలసిందే. ఈవేళ కూడా పైకి ఎక్కుటకు సహాయపడమని నీవు పట్టుదలతో ప్రార్థించు. ఈ నూతన సంవత్సరం పొడవునా నీవు పైకి ఎక్కవలసిన వాడు కనుక నీ రక్షకునితో కలిసి యాత్ర చెయ్యి. చింత వచ్చినా శ్రమ వచ్చినా ఎక్కుట మాత్రం మానవద్దు సుమా. అవన్నీ నిన్ను పైకెత్తుడికే వచ్చినాయని, క్రీస్తుతో కలిసి ప్రత్యేకంగా జీవించుటకు అవి సాధనాలని మరువద్దు. మబ్బు విడిపోయి వెలుగు వచ్చు వరకును, పరలోకమందలి నీ సింహాసనమును నీవు సమీపించు వరకు నీవు పైకెక్కవలసిందే. లోయలతో తృప్తిపడి ఉండకూడదు. కొండపైన ఎంత చక్కని మంచు, ఎంత ప్రశస్తమైన గాలి, ఎంత చక్కని దృశ్యముంటాయి. అక్కడ నుండి మనం యెరూషలేము వైపు చూడవచ్చు. చాలామంది భక్తులు బొగ్గు గనులలో నివసించు వారి వలె తృప్తిపడి ఉన్నారు. వారు సూర్యుని చూడరు. రాజనగర్లలో రాజ టీవీతో మహిమకాంతిలో నడవలసిన నేను ఎంత హీనముగా బ్రతికితినో అని పైకి వెళ్ళిన తర్వాత అలాంటి వారు మిక్కిలు పరితపిస్తారు. కాబట్టి ప్రియ విశ్వాసి, ఇప్పుడే మేల్కొని నీ ప్రభువును పూర్ణ హృదయంతో ప్రేమింపుకుంటున్నట్లు నిన్ను వెనుకకు లాగుచున్న నిద్రమత్తును బద్ధకాన్ని విసర్జించు. యేసునామను గద్దించి పూర్తిగా వదిలించుకో. నీ ఆత్మ సంపూర్ణంగా ఆనందించినట్లు క్రీస్తును నీ కేంద్రంగా చేసుకో. ఆయనను నీ జీవితంలో ఎంత ఎత్తుగా పెట్టి ప్రతిష్ఠించుకుంటావో నీవు అంత ఎత్తుగా ఎక్కగలవు. పైకి ఎక్కే కొలది నీకు విశాలత కనబడుతుంది. నీవు ఎక్కిన తావులో నీకు తృప్తి ఉండదు. మనము ఆత్మ విషయంలో దీనులమైనప్పుడు పరలోకం మనదే. తగ్గించుకుని వారు హెచ్చించబడతారు. మనం పైకెక్కుడికి ఇదే సూత్రం. మనలో చాలామంది కొండలెక్కుటకు భయపడటం వలన క్రింది భాగంలోనే బ్రతుకుటకు మార్గం చూస్తుంటాను. మనలో చాలామంది కొండలెక్కుటకు భయపడటం వలన క్రింది భాగంలోనే బ్రతుకుటకు మార్గం చూస్తుంటాం. ఎత్తు కరుకు మనల్ని భయపెట్టుట వలన లోయలోనే ఉండి కొండల మీది మర్మములను మంచిని పొందలేకపోతున్నాం. మన స్వభీతి వలన ఏం పోగొట్టుకున్నామో కూడా తెలుసుకోలేకున్నాం. దేవునిపై దేశములకు ఎక్కిపోయిన ఎడల ఎంత మహిమ విభ్రాంతి మనకెదురగునో. నక్షత్రముల కింద నిర్మించిన వారెవరైనను చాలా కిందుగానే కట్టిరి. ఇదే మానవ లోపం. స్పర్జన్.